హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 9th ఆగస్ట్ ఫ్రైడే వీకెండ్ మార్కెట్ తాలూకా విశేషాలండి. బిఎస్సి సెన్సెక్స్ ఈరోజు 819.69 పాయింట్లు పెరిగి 79,705.91 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 1.04%కి ఈక్వల్ మాట. ఇది లాస్ట్ ఫ్రైడే చూడండి తగ్గింది, ఆ బిఫోర్ లాస్ట్ ఫ్రైడే చూడండి పెరిగింది, పెరగడం తరగడం, ఈరోజు పెరగడం. కానీ అసలు ఫ్రైడేస్ అనేది ఎంత ఎక్కువగా పెరగడాలు తరగడాలు ఉండేవి కాదు, చాలా తక్కువగా ఉండేది అన్నమాట వాలటాలిటీ అనేది. కానీ ఈ 3-4 వారాల నుంచి ఎందుకో మరి చాలా ఎక్కువగా అయితే పెరగడం లేకపోతే తరగడం. ఈ ప్రపంచ మార్కెట్లన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయండి. కాబట్టి మన మార్కెట్లో కూడా ఈరోజు అది ఎవరైనా గమనించినట్లయితే ఇంట్రాడే చేసేవాళ్ళు మీరు కానీ కొనుక్కొని అమ్ముకొని ఉండుంటే మంచి లాభాలు వచ్చి ఉండేవి. ఎందుకంటే అడ్వాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా ఈ డిక్లైన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. మీకు ఇంట్రాడేకి ఈరోజు చాలా మంచి రోజు అన్నమాట. బాగా అంటే ఉదయాన్నే అబ్జర్వ్ చేసుకుని ఉంటే నిన్న అమెరికన్ మార్కెట్లు, ఈరోజు ఉదయం ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా చూసుకుని ఉంటే చాలా బాగుంటుంది. అవి కూడా మీరు గూగుల్లో కొట్టి వరల్డ్ మార్కెట్స్ అని కొడితే వస్తుందండి. అది వెంటనే మీరు చూసుకొని దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు అన్నమాట ఇంట్రాడే అనేది. ఇది ఒక పద్ధతి ప్లస్ ట్రిక్ అన్నమాట ఇంట్రాడేకి. అది ఒక మంచి టెక్నిక్. సరే అండి, ఇప్పుడు ఎన్ఎస్సి నిఫ్టీ 50 చూద్దామండి. 250.50 పాయింట్లు పెరిగి 24,367.50 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 1.04%కి ఈక్వల్. ఇది అడ్వాన్సెస్ అనేవి 45, డిక్లైన్స్ 4, ఇంకో ఒకటి మాత్రం అటు ఇటు కాకుండా అలా సమాంతరంగా ఉందన్నమాట అది. తర్వాత మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి. అడ్వాన్సెస్ అనేవి 1658, డిక్లైన్స్ 1028. అంటే ఇది 2 రేట్లు ఉంటే అది 3 రేట్లు ఉందండి. 3:2లో ఉన్నదన్నమాట. 52 వీక్ హై 122, లో అయితే 29 అండి. అప్పర్ సర్క్యూట్లో 127, లోవర్ సర్క్యూట్లో 44. ఇకపోతే టాప్ గైనర్స్ చూద్దామండి, అప్పర్ సర్క్యూట్స్. కానీ ఇందులో మీకు 5%కి సంబంధించినవి ఏవి ఉండవు. కాబట్టి సుజలాన్ కోసం ముందు చెప్పేసుకుందామండి. ఈ సుజలాన్ ఎనర్జీ చూడండి, ఈరోజు 1,00,000 కోట్లు క్యాపిటలైజేషన్లోకి వచ్చిందన్నమాట, అడుగుపెట్టింది. కాబట్టి ఈ షేరు ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. మనం ఏంటంటే 90 టార్గెట్ పెట్టుకున్నాం. సుజలాన్కి నేను ఇచ్చింది 90 టార్గెట్ అనేది బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పటికీ ఒక 76-77కి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 13 రూపాయలు పెరిగితే నేను అనుకున్నది ఓకే కంప్లీట్ అయిపోతుందండి. అందుకని ముందే సుజలాన్ కోసం చెప్పేస్తుంది అనమాట. అదేవిధంగా ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ ఇంతకు ముందే ఒక వీడియో పెట్టాను. అది మంచి పరుగులో పరిగెడుతుంది, ఇంకా బాగా పరిగెడుతుందండి అది. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఈ యుద్ధానికి సంబంధించింది ఏమైనా మెసేజెస్ ఉంటే మార్కెట్స్ పడే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ముమ్మరం అవుతున్నాయి. ఒక పక్క అమెరికా వాళ్ళు కూడా మొత్తం సైన్యాన్ని కానీ మెటీరియల్ కానీ అంతా తీసుకొచ్చి ఆయుధాలన్నీ కూడా మోహరించి ఉంచుతున్నాయన్నమాట. కాబట్టి యుద్ధం అనేది ఇంకా ముందు తప్పదండి. అది కొంచెం పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రపంచ యుద్ధం అవ్వదు, కానీ యుద్ధం మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే అండి, టాప్ గెయినర్స్ చూద్దాం. నిర్మాణ్ ఆర్ఈ 21.33% అండి. ఓలా ఎలక్ట్రిక్ 20%, కేఐఎఫ్ఎన్ టెక్ 20, భారత్ రస్ అంటే భారత్ రసాయన 20%. ఇది కూడా చాలా మంచి షేర్ అండి. ఎస్ఎంఎస్ లైఫ్ 20%, డిటిఐఎల్ నిన్న కూడా డిటిఐఎల్ అప్పర్ సీల్ అయినట్టుంది, ఒకసారి చూడండి 20%. సకుమా దీనికోసం కూడా నేను చెప్పుకున్నామండి, పాజిటివ్లోనా నెగిటివ్లోనా. 19.91% సకుమా. 837 రెక్ 33, 19.86%. ఇది చాలా ఎక్స్పెన్సివ్ షేర్, 16,900 ఉందండి ఇది. అదేవిధంగా భారత్ రసాయన్ కూడా 12,815, హెవీ ఎక్స్పెన్సివ్. అంటే చిన్న పెట్టుబడిదారులకి అవి పెద్ద షేర్లు అన్నమాట. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు వాళ్ళు. తర్వాత ఫిలాట్ ఫ్యాష్ 19.57%, టిప్స్ ఫిలిమ్స్ 17.34%. ఇది కూడా టిప్స్ కోసం ఒక లాస్ట్ 1 వీక్లో మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ పెరిగింది, మళ్ళీ పెరిగిందండి.
టిప్స్ ఇండస్ట్రీస్, టిప్స్ ఫిల్మ్స్ అనేవి. FOCE 16.96%, PROV 16.47%, అవంతి ఫీడ్ 14.79%, ఎడెల్వీస్ 14.77%, AAIL 13.94%, UMA ఉమా 13.92%, ఎయిరాన్ 13.69%, స్టెల్ 13.4%, రషిల్ 13.31%, ఎమైబుల్ 12.16%, ఎక్స్ట్రా 12.12%, RVHL 12.05%, ఆర్పెల్ 12.01%, ట్రెంట్ 11.98%, స్పిక్ 11.93%, జీజీచెమ్ 11.86%. లాస్ట్ వీక్ ఎప్పుడో ఇది డౌన్ అయినప్పుడు చెప్పానండి, చాలా మంచి షేరు, టాటా వాళ్ళ తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఇందులో 1000 కోట్లు ఉందని చెప్పేసి. ఇది అలాగా 180కి మనకి IPO వచ్చింది లాస్ట్ 3-4 months బ్యాక్. ఇప్పుడు అది 332, అంటే అప్పుడే 60% వరకు రిటర్న్స్ ఇచ్చిందండి అది జేజీచెమ్. కాన్సే 11.84%, 965 SCL 26 11.79%, MPS లిమిటెడ్ 11.65%, ఇండో అమీన్ 11.62%, GRWR హైటెక్ 11.59%, ఆర్చ్ ఫార్మా 11.45%, జేశ్రీ టీ 10.96%, రెల్ ఇన్ఫ్రా ఇది కూడా మొన్న 10% వరకు అప్పర్ సీల్ అయిందండి. ఇది రిలయన్స్ ఇన్ఫ్రా తెలియకుండా పెరుగుతుందండి 231. నాకు తెలిసి ఇది 170 ఆ రేంజ్లో చూసాను దీన్ని, కానీ 231 వరకు అప్పుడే 30% రిటర్న్స్ వస్తాయండి రిలయన్స్ ఇన్ఫ్రా. హెరన్బా 10.77%, M&M ఫైనాన్స్ 10.77%, సూర్య రోష్ని 10.69%, యూనిహెల్త్ 10.59%. ఇది కూడా యూనిహెల్త్ కూడా రీసెంట్గా అది అప్పర్ సీల్ అయిందండి, మళ్ళీ సెకండ్ టైం అప్పర్ సీల్ అవుతున్నట్టుంది, ఇది గమనించండి బాగా. స్పెన్సర్స్ 10.43%, DCW 10.43%, MMP 10.21%, రెయిన్ ఇంజిన్ 10.08%, ఆప్టిమస్ 10.03%, శ్రద్ధ మోటార్ 10%, GKW లిమిటెడ్ 10%, సద్భావ్ 9.99%, సెలకార్ 9.97%, నార్బిటీ ఎక్స్పోర్ట్స్ 9.96%. ఇది మొన్న కూడా అప్పర్ సీల్ అయిందండి ఇది. సద్భిన్ 9.95%, రామా న్యూస్ 9.84%. ఇకపోతే టాప్ లాసర్స్, లోవర్ సర్క్యూట్స్. ఒకటి షేర్ కోసం మళ్ళీ చెప్తున్నానండి, MTNL. ఇది ఎలా పెరిగిందో, బేభత్సంగా పెరిగింది. ఎందుకు పెరుగుతుందో అని కూడా చెప్పాను నేను. అసలు ఎందుకు తెలియదు ఎవరికి కూడా. మొత్తం అంతా కూడా ఈ వీళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లాసుల్లోనే ఉంది, నష్టాల్లో ఉంది, నెట్ లాసులు ఎక్కువ అన్నీ కూడా, అన్ని క్వార్టర్లో కూడా. కానీ అది అలా అప్పర్ సీల్ ఎందుకు అయ్యిందో తెలీదు. ఇప్పుడు కంటిన్యూస్గా లోవర్ సీల్ 66కో 63కో ఎంతకు వచ్చిందండి అది MTNL. కాబట్టి ఇటువంటి షేర్స్ కూడా, అంటే షేర్ మార్కెట్లో ఇటువంటివి కూడా ఉంటాయండి. మనకి తెలియకుండానే పెరుగుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే తరుగుతూ ఉంటాయి. బాగున్న కంపెనీలు తగ్గుతూ ఉంటాయి, బాగోలేని కంపెనీలు అని పెరుగుతూ ఉంటాయి. మరి అందులో దేవుడి దయ ఎలా ఉంటుందో, మరి ఏ విధంగా ఉంటుందో చాలామందికి తెలియదు అది. అటువంటివన్నీ కూడా అసలు చిన్న ఇన్వెస్టర్లకి మంచిది కాదన్నమాట అటువంటివన్నీ కూడా. కానీ మరి గవర్నమెంట్ ఏమి మరి ఎలా ఉంటుందో, పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. సరేనండి. ఇన్క్రెడిబుల్ ఇది మొన్న కూడా
లోవర్ సీలు పడిందండి ఇది 12.92%. ఆర్ట్ నిర్మాణ్ 10.01%. తర్వాత ఏఆర్ ఎంటర్ప్రైజెస్ 10%. చూడండి ఇప్పటి వరకు ఈ మూడు కూడా 10 అబోవ్, 10కి అబోవ్ అన్నమాట. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయేవి 10కి డౌన్ అన్నమాట. అన్నీ కూడా లాసర్స్. కీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 9.99%. 9 ICCL 28 9.43%. DB Stock Bro 8.67%. IITL 8.21%. 865 TCA PS 27 7.73%. Mindtech 7.7%. 885 TCAP S 29 7.12%. AK Shop TFBR 6.83%. Jalan 6.67%. NCL Industries 6.65. NCL Industries 6.65. Giriraj 6.61. POCL 6.47. ROML 6.42. 84 CI FCL 28 631 6.31%. APL Limited 6.26%. Brooks 6.25%. SAIL 5.97%. ఈ సెయిల్ కూడా అయితే ఎక్కువ లాభాలు ఇస్తుందండి, లేకపోతే తక్కువ లాభాలు ఇస్తుంది. థౌజండ్స్ మీద ఉండి తర్వాత 10,000 మీద ఉండి 10 crores 30 crores ఇలా ఇస్తుంది. ఏంటో అర్థం కాదు. ఇవి ఒక క్వార్టర్లో వేల కొద్దీ ఇచ్చేస్తున్నారు ప్రాఫిట్స్. నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 100 కూడా ఉండటం లేదు, 10లో ఉంటుందండి. గత 4 క్వార్టర్లో కూడా ఇదే విధంగా ఉంది సెయిల్. ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి. మళ్ళీ మండే మార్కెట్ విశేషాల్లో కలుద్దాం. కానీ మిగతా వీడియోలు చెప్తూనే ఉంటానండి. ముఖ్యంగా ఏ షేర్ల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ ఎక్కువ ఎందుకు చేయాలి, దేని మీద చేయాలి. అదేవిధంగా ఈ ఇంట్రాడేలకు సంబంధించి కూడా ఒక వీడియో ఈ 2 రోజుల్లో తప్పకుండా పెడతానండి. చాలామంది ఇంట్రాడేలోని పొరపాట్లు చాలామంది చేస్తున్నారు. కానీ నెక్స్ట్ వీక్ అంతా అమ్ముకొని కొనుక్కుంటే మంచి లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట నొక్కితే మీరు అన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ. జై హింద్.